గారితో మిమ్మల్ని పోల్చడం. విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్. దాంట్లో నో డౌట్. సో, కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్‌గా 3, 4 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో, ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? I think నేను ముందే చెప్పాను, ఇట్స్ టూ మచ్ ఫర్ కంపేరింగ్ విత్ కమల్ సార్. ఇట్స్ టూ మచ్, బట్ స్టిల్ అవుట్ ఆఫ్ లవ్ ఈ సింగ్, ఐ టేక్ ఇట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఇట్. దే ఆర్ లెజెండ్స్, దే ఆర్ ఫ్యాన్స్. Okay, Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. ప్లీజ్ ఓన్లీ సార్ మేడం గురించి మాత్రమే అడగరా. సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా, అమ్మాయికి నిజంగానే అరగుండు కొట్టేసి చేశారు ఆ సీక్వెన్స్ అంతా కూడా? అవును అవును అవును. అమ్మాయి ఒక 1 month ఏమో అలాగే ఉండింది, హాఫ్ అందులో. సో మేము అందరూ చూస్తే కూడా వీ యూస్ టు ఆల్సో ఫీల్ బట్ అయ్యో పాపు చాలా క్యూట్గా ఉంటుంది. కానీ ఆమె చేసింది అన్నీ రియల్లే. ఆమె నాతో పాటు చాలా ఉంటుంది, నాతో చాలా కనెక్టెడ్గా, చాలా అటాచ్డ్గా ఉంటుంది. సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను. నన్ను షార్ట్ మధ్యలో సడన్గా నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది. సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. కానీ తను నేనేమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది. సో అదే మీరు ఫిలింలో చూస్తారు, నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ బేబీ. ఎందుకంటే మీ ఇద్దరు బాగా చేశారు. మీ ఇద్దరి కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది పాప. కాదు, షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్. షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్. సో డైరెక్టర్ పాండిరాజ్ సార్, బై ఎనీ ఛాన్స్ పటాకా వాజ్ అన్